Hi guys, this is Raghu and welcome back to my channel. మ్యాన్ ఆఫ్ మాసెస్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ పేరు ఒక ప్రభంజనం. ఈ పేరు వింటే ఫ్యాన్స్ కు పూనకాలే. నటనలో తాత నందమూరి తారక రామారావు దగ్గర ఓనమాలు దిద్ది డాన్స్ లో మైకల్ జాక్సన్ ను మరిపించేలా మెప్పించి ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ప్రేమాభిమానాలను సొంతం చేసుకున్నాడు ఎన్టీఆర్. ఒక సినిమా హిట్ కావాలంటే ముఖ్యమైనది నటన. నవరసాలు పండించగలిగే స్థాయి ఉండాలి. ఎలాంటి సన్నివేశాన్నైనా పిప్పి పిండి చేసేలా ఉండాలి. శృంగార, హాస్య, కరుణ, రౌద్ర, వీర, భయానక, బీభత్స, అద్భుత, శాంత వంటి రసాలలో ఏ ఒక్కటి మిస్ అయినా సినిమాను పెద్దగా చూడరు. ఇలా నవరసాలన్నింటినీ పండించే స్టార్ హీరోల్లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఇచ్చిన ఏ పాత్రనైనా అలవోకగా చేసేస్తాడు. ఆయన ముఖంలో కోపం ఓ ప్రళయం, ఆయన నవ్వు ఓ సముద్రం, బాధ ఓ వర్షం. అందుకే ఆయనంటే యూత్ కి చాలా ఇష్టం. టాలీవుడ్ లో మోస్ట్ పాపులారిటీ ఉన్న హీరోల్లో ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటాడు. ఆయన స్టెప్పులేస్తే థియేటర్లు దద్దరిల్లాల్సిందే. ఆయన స్పీడ్ అండ్ మాస్ డాన్స్ కి మాస్టర్లు సైతం అతలకుతలం అవుతుంటారు. అలాగే సినిమాల్లో లెంతీ డైలాగ్స్ చెప్పాలన్నా, ఏ భావాన్నైనా సరే పలికించాలన్నా, దీనంగా చూస్తున్న బాక్సాఫీస్ పని పట్టాలన్నా అందరికీ గుర్తొచ్చే పేరు ఎన్టీఆర్. ఈ తరం నటీ నటుల్లో ఎన్టీఆర్ ని మించిన సరిసాటి అయిన నటులు ఎవ్వరూ లేరు. ఈ విషయాన్ని అందరూ ముక్తకంఠంతో ఒప్పుకోవాల్సిందే అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఎన్టీఆర్ డిక్షన్ చూసి కూడా భయపడే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఆ వాయిస్ లో బేస్ మరే ఇతర నటుడికి కూడా వచ్చి ఉండదు. అలా ఎన్టీఆర్ యాక్టింగ్, డాన్స్ ఇలా ప్రతి విషయంలోనూ తనదైన శైలిలో అప్రతిహతంగా జాతీయ స్థాయిలో దూసుకుపోతున్నాడు. ఇది ఇలా ఉండగా మే 20న ఎన్టీఆర్ తన 42వ బర్త్డేను జరుపుకుంటున్న సందర్భంగా ఆయనకు సంబంధించిన మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అంతకన్నా ముందు నా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నేను పెట్టే ఇలాంటి మంచి మంచి కంటెంట్ వీడియోస్ మీ దాకా చేరాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. నట సార్వభౌముడు స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి మనవడిగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జూనియర్ ఎన్టీఆర్ అతి తక్కువ కాలంలోనే తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. 1991లో వచ్చిన బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన తారక్ తన తాతగారు సీనియర్ ఎన్టీఆర్ గారితో కలిసి నటించగా అందులో భరతుడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ కనిపించగా ఆ తర్వాత గుణశేఖర్ తీసిన బాలరామాయణంలో రాముడి పాత్రలో కనిపించి మెప్పించాడు తారక్. ఈ సినిమా రాముడి పాత్రను పోషించిన తీరుకి ఎన్టీఆర్ కు నంది మరియు నేషనల్ అవార్డులు వరించడం విశేషమనే చెప్పాలి. ఇక పట్టుమని 19 ఏళ్లు కూడా నిండకుండానే నిన్ను చూడాలని అనే సినిమాతో సిల్వర్ స్క్రీన్ పై గ్రాండ్ గా ఎంట్రీ ఇవ్వగా ఆ సినిమా చాలా దారుణంగా బెడిసికొట్టింది. గాయపడిన సింహం నుండి వచ్చే శ్వాస గర్జన కంటే భయంకరంగా ఉంటుందన్నట్లుగా ఆ తర్వాత స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమాతో రావడం, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా అదే మొదటి సినిమా కావడం విశేషం. అలా స్టూడెంట్ నెంబర్ 1 అనే సినిమా ఆ సమయంలో టాలీవుడ్ ను ఆశ్చర్యానికి గురి చేసింది. రాజమౌళి టేకింగ్ అండ్ ప్రతిభ, ఎన్టీఆర్ సత్తా ఏంటో అందరికీ తెలిసేలా చేసింది. దాదాపు 2 కోట్ల కంటే తక్కువ బడ్జెట్ తో సినిమా తీస్తే లాంగ్ రన్ లో దాదాపుగా 12 కోట్ల వరకు కలెక్ట్ చేసి ఔరా అనిపించింది. ఇలా మొదటి సక్సెస్ తో ఉక్కిరి బిక్కిరైన ఎన్టీఆర్ కు ఆ తర్వాత పెద్ద షాకే తగిలింది. సుబ్బు లాంటి డిజాస్టర్ సినిమాతో కాస్త డైలమాలో పడ్డప్పటికీ ఈ దెబ్బ మానేందుకు ఎక్కువ సమయం పట్టలేదు. ఆ తర్వాత ఆది సినిమాతో నూనూగు మీసాల వయసులోనే ఫ్యాక్షనిజంతో అదరగొట్టేశాడు. ఆది సినిమాతో మరోసారి ఇండస్ట్రీని షేక్ చేసేశాడు తారక్. మాస్ అనే పదానికి ఎన్టీఆర్ వివి వినాయక్ కొత్త నిర్వచనాన్ని ఇచ్చారు. ఈ సినిమాను దాదాపుగా 2 కోట్ల రేంజ్ లో తెరకెక్కించగా ఫైనల్ రన్ లో దాదాపుగా 19 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. ఈ సినిమా తర్వాత మళ్ళీ వరుసగా అల్లర్ రాముడు, నాగా సినిమాలు ఫ్లాప్ కాగా మళ్ళీ ఎన్టీఆర్ రాజమౌళి కాంబినేషన్ లో సింహాద్రి అనే సినిమా తీస్తే ఒక్కసారిగా ఇండస్ట్రీ మొత్తం ఉలిక్కి పడేలా చేశాడు. 21 ఏళ్ల కుర్రాడు ఇలా దడదడలాడించేస్తున్నాడేంటి అని అందరూ ఆశ్చర్యపోయేలా చేశాడు. ఈ సినిమాలో ఎన్టీఆర్ తన నట విశ్వరూపాన్ని చూపించేశాడనే చెప్పాలి. అలాగే బాక్సాఫీస్ వద్ద తిరుగులేని కలెక్షన్లను సాధించి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను 8 కోట్లతో తెరకెక్కిస్తే దాదాపుగా 25 కోట్లు రాబట్టినట్టు తెలుస్తోంది. దీంతో ఎన్టీఆర్ క్రేజ్ ఆకాశాన్ని అంటింది. నందమూరి వంశానికి అసలు సిసలు వారసుడొచ్చాడని అందరూ అనుకుంటున్నారు. ఆ సమయంలోనే మాస్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తో కలిసి ఎన్టీఆర్ ఆంధ్రవాలా అనే సినిమాను తీస్తే విపరీతమైన
హైప్ వచ్చేసింది. ఈ సినిమా ఫంక్షన్ కు హాజరైన జనం, దాని విజువల్స్ ఇప్పటికీ ఎప్పటికీ ఓ రికార్డే. దాదాపుగా 10 లక్షల మంది అభిమానులు వస్తారని ఎవ్వరూ ఊహించరు. అది జరిగిందంటే ఎవరు నమ్మరు కూడా. అయితే ఆంధ్ర వాళ్ళ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన డిజాస్టర్ ని చవిచూసింది. ఇక ఆ తర్వాత సాంబా పర్వాలేదనిపించిన, నా అల్లుడు సినిమా డిజాస్టర్ కావడం, నరసింహుడు సినిమా రూపంలో కోలుకోలేని దెబ్బ పడితే, రాఖీ చిత్రంతో ఎన్టీఆర్ నటన స్థాయి మరో మెట్టెక్కేసింది. ఆ తర్వాత యమదొంగ చిత్రంతో మరో ఇండస్ట్రీ హిట్ సాధించగా, ఆ తర్వాత వచ్చిన కంత్రి సినిమా ఎన్టీఆర్ కెరీర్ లో అతిపెద్ద డిజాస్టర్ గా నిలిచింది. 2009లో ఎలక్షన్స్ టైంలో టీడీపీ తరపున ప్రచారం, రోడ్డు ప్రమాదం తర్వాత ఎన్టీఆర్ సినీ కెరీర్ కూడా పూర్తిగా మారిపోయిందనే చెప్పాలి. అలా చాలా గ్యాప్ తర్వాత అదుర్స్ సినిమాతో ఎన్టీఆర్ తనలోని కామెడీ టైమింగ్ ను కొత్తగా ఆవిష్కరించుకున్నాడు. అదుర్స్ తర్వాత బృందావనం వంటి ఫ్యామిలీ ఎంటర్టైనర్ తో మరో సూపర్ హిట్ కొట్టేశాడు. అంత బాగానే ఉందనుకున్న టైంలో శక్తి సినిమాతో అందరినీ భయపెట్టేశాడు. ఈ సినిమా తీవ్ర విమర్శల పాలైంది. బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ డిజాస్టర్ అయింది. ఆ తర్వాత వచ్చిన ఊసరవెల్లి, దమ్ము, రామయ్య వస్తావయ్య, రభస లాంటి సినిమాలు కూడా పూర్తిగా నిరాశపరిచాయి. ఆ తర్వాత బాద్షా సినిమాతో మళ్ళీ కామెడీ ట్రాక్ ఎక్కించి ఓ మోస్తారుగా పర్వాలేదనిపించాడు. ఇక ఆ తర్వాత వచ్చిన టెంపర్ సినిమా ఎన్టీఆర్ సినీ కెరీర్ ను పూర్తిగా టర్న్ చేసిందనే చెప్పాలి. అంతవరకు చూడని కొత్త ఎన్టీఆర్ ను చాలా స్టైలిష్ గా చూపించాడు డైరెక్టర్ పూరి జగన్నాథ్. ఈ సినిమాలో ఎన్టీఆర్ యాక్టింగ్ కు అందరూ ఫిదా అయిపోయారు. సపరేట్ డిక్షన్, డైలాగ్ డెలివరీతో సినిమాను బ్లాక్ బస్టర్ హిట్ చేసేశాడు. అలా టెంపర్ సినిమా ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఎప్పటికీ స్వీట్ మెమరీలా గుర్తుండిపోతుంది. ఆ తర్వాత నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్, జైల్ అవకుశ, అరవింద సమేత లాంటి సినిమాలతో వరుసగా హిట్లు కొట్టేశాడు. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన త్రిబుల్ ఆర్ చిత్రంతో పాన్ వరల్డ్ రేంజ్ లో ఊచకోత కోసిందనే చెప్పాలి. ఇందులో కొమరం భీం పాత్రలో అసాధారణమైన నటనను కనబర్చి నేషనల్ లెవెల్లో అందరి దృష్టిని ఆకర్షించాడు తారక్. ఈ సినిమా ఇచ్చిన బూస్టింగ్ తో వరుస పాన్ ఇండియన్ సినిమాల లైనప్స్ తో ఫుల్ బిజీగా గడిపేస్తున్నాడు తారక్. త్రిబుల్ ఆర్ తర్వాత పాన్ ఇండియన్ రేంజ్ లో విడుదలైన దేవరా సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించి ప్రస్తుతం దీనికి సీక్వెల్ గా దేవరా 2ను కూడా చాలా గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు మూవీ మేకర్స్. ఈ సినిమాతో పాటుగా ప్రస్తుతం వార్ 2 షూటింగ్ లో బిజీగా ఉన్నాడు తారక్. అలాగే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా షూటింగ్ దశలో ఉండగా తమిళ డైరెక్టర్ నెల్సన్ తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్టుగా సమాచారం. అయితే ఎన్టీఆర్ ఎప్పటికీ ఒక దర్శకుడికి స్టూడెంట్ నెంబర్ 1 లానే ఉంటాడు. ప్రతి ఒక్క డైరెక్టర్ కూడా నటనలో ఎన్టీఆర్ మేటి అని అంగీకరిస్తారు. అలా తన కెరీర్లో ప్రతిసారి హిట్ ఇచ్చినా, ప్రతిసారి డిజాస్టర్ ఇచ్చినా, గత కొన్నేళ్లుగా మాత్రం నిర్విరామంగా బాక్సాఫీస్ మీద దండయాత్ర చేస్తూనే వస్తున్నాడు. బ్లాక్ బస్టర్ హిట్లు కొట్టేస్తున్నాడు. అలా ప్రస్తుతం బాక్సాఫీస్ కు ఎన్టీఆర్ బాద్షాలా మారిపోయాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు అనే చెప్పాలి. సో ఇక రాబోయే రోజుల్లోనూ తారక్ ఇలానే మరెన్నో విజయాలను అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ అందరి తరపున హ్యాపీ బర్త్డే టు యంగ్ టైగర్ ఎన్టీఆర్. ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్. జై ఎన్టీఆర్, జై నందమూరి ఫ్యామిలీ. సో దట్స్ ఆల్ గైస్. ఈ వీడియో చూసిన ప్రతి నందమూరి అభిమాని కింద కామెంట్స్ లో ఎన్టీఆర్ కి బర్త్డే విషెస్ చెప్పడం మర్చిపోకండి. ఐ హోప్ ఈ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్, కామెంట్, షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.